వైసీపీ గెలిచింది, కానీ వైసీపీ గెలిచినాక మా చెరువులు చేపల చెరువులు తవ్వుతామని తీసుకున్నారు వైసీపీ నాని గారు అని చెరువులే తీసుకుని వాళ్ళు తవ్వకుండా దాన్ని మాకు 10 లక్షలు ఖర్చు అయినాయి, 10 లక్షలు ఇస్తావా 20 లక్షలు ఇస్తావా అని బ్లాక్మెయిల్ చేశారు. నానికి చెప్పలేదు మీరు? నాన్నగారి దగ్గరికి వెళ్ళలేదండి, నాన్నగారి మనుషులు ఏం చేసింది. నాన్నగారి మనుషులు మళ్ళీ గుడివాడలో మాది ఎకరం 38 సెంటు ఉంటే దాంట్లో 69 సెంటు కబ్జా చేసి దాన్ని మాకు తాతల కాడి నుంచి వచ్చింది అని పార్టీషన్ చేసుకుని 3 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొండ్రు వెంకటేశ్వరరావు, మొండ్రు సాగరు, మొండ్రు కృష్ణన్న, మొండ్రు మౌనిక, మొండ్రు ప్రియాంక అన్నవాళ్ళు వీళ్ళు పార్టీషన్ చేసుకుని ముగ్గురికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్. మీరు ఎమ్మెల్యే గారు అడగలేదా? ఎమ్మెల్యే అడగలేదండి, వాళ్ళే మళ్ళీ కోర్టుకు వేసారు. మాకు అభ్యంతరాలు ఏమంటే చెప్పండి, మేము కొనుక్కున్నాం అని. ఇప్పుడు అవి కోర్టులో జరుగుతున్నాయి. మొత్తం అట్ట పెండింగ్లో ఉండిపోయాను. వైసీపీ వాళ్ళందరూ కలిసి ఇట్లాంటివి చాలా దారుణాలు చేస్తున్నారు. మరి అన్యాయాన్ని చెప్పిన వాళ్ళే వాళ్ళు లెక్క చేయట్లా, అన్యాయం చేసుకుంటూనే వెళ్తున్నారు. కోర్టులకు వేసారు, కోర్టే మాకు న్యాయం చెప్పాలని కోర్టులో వేసారు. వాళ్ళే వేసారు, మరి ఏమైనా దాన్ని అట్లా. మరి ఇప్పుడు పెద్ద రైతులు మరి చితికిపోవడం కారణం అంటే వేయా. కానీ మరి 69 సెంటు అంటే 69 సెంటు ఇక్కడ 15 ఎకరాలు మొత్తం వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. మనకు రూపాయి రాళ్ళ. నాన్నగారు అని చేయలేను, మొండ్రు వెంకటేశ్వర ఉన్నాను. వాళ్ళే ఎంత పాల్పడి దానికి వాళ్ళ ముఠా ఉంది, పెద్ద 10 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరూ అట్లా చేస్తున్నారు, చేసి ఇంత దారుణాలు చేస్తున్నారు. ఖర్చులు అయినాయి అంటే ఖర్చులు ఇంత అయినాయి, ఖర్చులు అవుతాయి అంటే 10 లక్షలు 20 లక్షలు అవ్వకండి. అలా అయిన మటుకు ఖర్చులు అయిన మటుకు అది మేము చేయమని వాళ్ళని అడగలేదు. వాళ్ళే మేమే తవ్వుకుంటాం చేసుకుంటాం అన్నారు. మేము తవ్వం ఇక మాకొద్దు అని మళ్ళీ ఇట్లా ఆడడం తిరిగారు. మొత్తం మేము వాళ్ళని నమ్మి అగ్రిమెంట్లు రాపించుకున్నారు పొలాలకి 8 సంవత్సరాలు. అవి పూర్తి చేయకుండా ఖాళీ వాటి మీద పెట్టించుకున్నారు. 200 రూపాయల స్టాంపుల మీద, 2 ఎంపీ పేపర్ల మీద, 2 నోట్ల మీద పెట్టించుకుని అవి కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర పెట్టి అవి మేము పూర్తి చేపిస్తామని తీసుకుని అట్లా బ్లాక్మెయిల్ చేసి అడుగుతుంటే ఇవ్వలేదని ఇప్పుడు కూడా ఇవ్వలే. ఇంకా ఎమ్మెల్యే కలవలేదు, వాళ్ళ మనుషులే కలవలేదు. కలుద్దామంటేపటికి లోపల కోర్టులో వేసారు, కానీ కోర్టులో జరుగుతున్నాయి అని ఆగిపోయాను. దాన్ని ఎంతకిస్తావు, సెటిల్మెంట్ ఎంత ఇస్తావు, డబ్బులు ఎంత ఇస్తావు అని బెదిరిస్తున్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.